హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను క్యూకంబర్ నూడిల్స్ చేశాను. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇది చాలా ట్రెండ్ అవుతుంది క్యూకంబర్ నూడిల్స్. సో కొంతమంది కొన్ని విధాలుగా చేస్తున్నారు. సో ఇది నా స్టైల్లో చేశాను నేను. చాలా అంటే చాలా బాగుంది, యమ్మీగా ఉంది, టేస్టీ. సో మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు స్నాక్లైనా ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు స్నాక్స్లో చేసుకుని తినండి. చాలా యమ్మీగా ఉంది, బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. సో నేను ఒక క్యూకంబర్ తీసుకున్నాను, కీర, అండ్ రెండు పక్కల కట్ చేశాను. పీలు అది తీతారు కదా, తొక్క తీసిది కొంచెం బాగోలేదు, మంచిగా రాలేదు. తర్వాత ఇంకోటి యూజ్ చేశాను నేను. సో అదైతే కొంచెం షార్ట్గా వచ్చింది. సో లాంగ్గా పొడవుగా వస్తే చాలా అంటే చూడడానికి చాలా బాగుంటుంది. బట్ టేస్ట్ సో ఓకే, బట్ టేస్ట్ ఐమ్ నాట్ టెల్లింగ్, టేస్ట్ బాగానే ఉంది. బట్ చూడడానికి ఎలా ఉంటాయంటే ఇవి చాలా పొడవుగా ఉంటాయన్నమాట, లైక్ నూడిల్స్ లాగా. సో అలా రాలేదు. సో టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. సో కొంచెం ఆయిల్ వేసాను, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను కొద్దిగాని. చిల్లీ సాస్ అంటే మీకు దగ్గర చిల్లీ సాస్ లేకపోతే కొంచెం ఎండుమిరపకాయలు వేపేసి ఇది పచ్చడి కింద చేసుకుంటే చట్నీ కింద అది మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 2 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసాను. కొంచెం వెల్లుల్లిపాయలు బాగా బ్రౌన్ అవసరద్దు. చిల్లీ సాస్ మీరు ఎలా చేసుకోవాలంటే కాశ్మీరీ చిల్లీ ఉంటాయి కదా, అవి కారంగా ఉండవు, అవి ఓన్లీ కలరే ఉంటుంది. సో అవి కొంచెం నానబెట్టేసి వేడి నీటిలో నానబెట్టి అప్పుడు వాటిని గ్రైండ్ చేసేసి బాగా ఎక్కువగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి మెత్తగాని, తర్వాత వెల్లుల్లిపాయ, అల్లము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అది వేసేసి కొంచెం వినిగర్, సోయా సాస్ వేసి నేను మళ్ళీ ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఎక్కువ వేయలేదు నేను, అంటే ఒకటి కాబట్టి అందులోకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాకు. సో నేను కారం ఎక్కువ తినలేను. సో మీకు కొంచెం కారం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను ఏ స్పైసీ యాడ్ చేయలేదు, చిల్లీ ఫ్లేక్స్ ఓన్లీ. నేను వేసింది కొంచెం టమాటా సాస్, ఇది కెచప్ కాదు, టమాటా సాస్. కెచప్ కూడా వేసుకోవచ్చు, అది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి నేను టమాటో సాస్ వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు వినిగర్, కొంచెం సోయా సాస్ వేసి బాగా ఉడకనిచ్చి, అదే కొంచెం ఆయిల్ వేసి గ్యాస్ మీద ఉడకనిస్తే అదే చిల్లీ సాస్ అయిపోతుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కొంచెం సోయా సాస్ వేసాను. సోయా సాస్ వేసి నూడిల్ ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్నాక క్యూకంబరు అవి మనం ప్లేట్లో పెట్టేసుకుని ఈ మసాలా అంతా క్యూకంబర్లు వేసినా పర్వాలేదు. బట్ ఇలాగైతే కొంచెం పచ్చి వాసన అంటే పోయి కొంచెం మసాలా అంతా దీనికి పట్టి బాగా టేస్టీ వచ్చింది. ఒక్క 5 నిమిషాలు అంటే ఎక్కువ మనం ఉడకనివ్వకూడదు, లేకపోతే పేస్ట్ కింద అయిపోద్ది, టేస్ట్ రాదు. ఇది అంచూపు క్రంచీగా ఉండాలి. సో అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో చాలామంది చాలా విధాలుగా చేస్తున్నారు, లైక్ వెజిటేబుల్ వేసి గ్రేవీ కింద చేసి పెడుతున్నారు. బట్ అది చేద్దాం అనుకున్నాను. ఓకే, నా స్టైల్లో చేస్తే బాగుంటుంది అని చేశాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది క్యూకంబర్. సో సపోర్ట్ చేయండి. ఒక 5 నిమిషాలు కుక్ చేసి బాగా కుక్ చేస్తే కిచిడి కింద అయిపోద్ది. బాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్ ద ఫుడ్.